హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఒక భయానక కథ చెప్పబోతున్నాను. కథ మొదలుపెట్టే ముందు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయడం మర్చిపోవద్దు. మరి ఆలస్యం ఎందుకు, కథలోకి వెళ్దాం. రాత్రి 12 గంటల సమయం. ఒక పాత బంగ్లా ముందు ముగ్గురు స్నేహితులు నిలబడ్డారు. అందరికీ ఒకటే అనుమానం, లోపల నిజంగా దెయ్యం ఉందా అని తెలుసుకోవాలి. తలుపు నెమ్మదిగా తెరుచుకుంది. లోపలికి అడుగుపెట్టగానే చలిగాలి తాకింది. గోడలపై పాత పెయింటింగ్లు, వాటి కళ్ళే వారిని చూస్తున్నట్టు అనిపించాయి. ఒకేసారి పై అంతస్తు నుండి గాజు పగిలిన శబ్దం వినిపించింది. వాళ్ళు మెట్లు ఎక్కారు. మెట్లు ఎక్కుతున్న కొద్దీ వెనక ఎవరో నడుస్తున్నట్టు స్పష్టంగా వినిపించింది. కాని వెనక్కి చూసినప్పుడు ఎవరూ లేరు. అంతలో ఒక గది తలుపు బిగ్గరగా మూసుకుపోయింది. అందులోంచి ఒక పసిపాప నవ్వు వినిపించింది. ఆ గదిని తెరిచారు. లోపల ఎవరూ లేరు. కాని నేలపై ఒక పాత బొమ్మ కూర్చుంది. ఆ బొమ్మ కళ్ళలో రక్తం కారుతున్నట్టు కనిపించింది. వెంటనే ఆ బొమ్మ తల తిప్పి వాళ్ల వైపు చూసింది. ముగ్గురూ భయంతో బయటకు పరుగెత్తారు. బంగ్లా తలుపు బయటకు వచ్చిన వెంటనే తలుపు మళ్లీ నెమ్మదిగా మూసుకుపోయింది. ఇప్పటికీ ఆ బంగ్లాలో ఎవరూ అడుగుపెట్టలేదు. అక్కడ నివసించే ఆత్మ ఆ బొమ్మలోనే ఉందని అంటారు. మరి ఫ్రెండ్స్, ఈ హారర్ స్టోరీ మీకు నచ్చిందా? మరిన్ని భయానక కథల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. తర్వాతి వీడియోలో కలుద్దాం.